హైదరాబాద్ లోని రీహాబిలిటేషన్ కేంద్రంలో శ్రీచేత్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ కు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇటీవల సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతూ డిశ్చార్జ్ అయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలోని శ్రీతేజ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మరొక పక్క శ్రీతేజ తల్లి రేవతి కూడా అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా డిసెంబర్ 4వ తారీఖునైతే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోని శ్రీతేజను అయితే వైద్యం అయితే అందించారు. ముఖ్యంగా 4 నెలల పాటు శ్రీతేజకి వైద్యం అందించిన తర్వాత అతను కొద్దిగా అయితే కోలుకున్నాడు. ఆ తర్వాత ఏదైతే అతను ఎవరిని గుర్తు పట్టకపోవడంతో కూడా ఏదైతే అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది. ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా ఏదైతే శ్రీతేజకు వైద్యం అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈరోజు అల్లు అరవింద్ కూడా శ్రీతేజను అయితే పరామర్శించారు. ముఖ్యంగా అతనికి అందుతున్న వైద్యం గురించి కూడా అల్లు అరవింద్ అడిగి తెలుసుకున్నారు. అలాగే మరొక పక్క మరి కొన్ని రోజులు కూడా రీహాబిలిటేషన్ సెంటర్లోనే శ్రీతేజకు కూడా ట్రీట్మెంట్ అయితే అందించనున్నారు. ముఖ్యంగా సినిమా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంలోని ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలోని ఏదైతే ఈ తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలోని శ్రీతేజకు తీవ్రమైన గాయాలు అయితే అయినాయి. అప్పుడే వెంటనే ఇమీడియట్గా అక్కడి నుంచి ఏదైతే శ్రీతేజను బేగం ఏదైతే సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇటు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అలాగే ఆ సినిమా హీరో అందరూ కూడా ఏదైతే శ్రీతేజ ట్రీట్మెంట్ కోసం 2 కోట్ల విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అల్లు కుటుంబం కూడా శ్రీతేజను ఏదైతే ఆ వైద్యం సంబంధించిన ఖర్చులన్నీ కూడా అల్లు కుటుంబం అయితే భరిస్తుంది. అప్పటి నుంచి కూడా శ్రీతేజకు ఏదైతే కిమ్స్లోని ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. సుమారు 4 నెలల పాటు శ్రీతేజకు ఈ ట్రీట్మెంట్ అయితే అందింది. ఆ తర్వాత శ్రీతేజ కొద్దిగా అయితే కోలుకున్నారు. కానీ మనుషులు మాత్రం గుర్తుపట్టలేదు. అలాగే ఆరోగ్యం కొద్దిగా నిలకడగా ఉంది కాబట్టి కిమ్స్ ఆసుపత్రి నుంచి అయితే శ్రీతేజను డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్కి అయితే తరలించారు. అక్కడ ప్రస్తుతం శ్రీతేజకి అయితే ట్రీట్మెంట్ అయితే అందుతుంది. అలాగే ముఖ్యంగా ఈ శ్రీతేజ ట్రీట్మెంట్కి సంబంధించి గతంలో కూడా ఏదైతే కిమ్స్ ఆసుపత్రికి ఇటు అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా పలు మార్లు వెళ్ళి ఏదైతే అక్కడ వైద్యులను కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి వివరించుకున్నారు. అలాగే మరొక పక్క ఈసారి కూడా ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా శ్రీతేజను అల్లు అరవింద్ అయితే కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. అలాగే అక్కడ ఉన్న వైద్యులను కూడా శ్రీతేజకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితి అన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మరికొన్ని రోజుల పాటు శ్రీతేజన్ అయితే ఏదైతే ఇదే రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ అయితే ఇవ్వనున్నారు సింధు. థ్యాంక్ యూ.